ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో మీకు తెలియకుండానే మీ జీవితంలోకి ప్రవేశించి మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మీ వెనుక గోతులు తోతున్న వ్యక్తులు ఉన్నారా? మీ ఎదుగుదలను, మీ సంతోషాన్ని చూసి ఏ మాత్రం కూడా ఓర్వలేక మీ ఇంటికి వచ్చి మీతోనే కలిసి భోజనం చేస్తూ పైకి మాత్రం అమితమైన ఆప్యాయత నటిస్తూ మీ పతనాన్ని లోపల బలంగా కోరుకునేవారున్నారా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఆలోచించండి. మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక మానసిక కష్టాలకి, మీ ఇంట్లో అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి అనూహ్యమైన గొడవలకి, మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఆటంకాలకు కారణం బయట ఎక్కడో లేదు, మీ అసలైన శత్రువులు సమాజంలో ఎక్కడో తెలియని ప్రదేశంలో లేరు. మీ ఇంట్లోనే, మీ బంధువుల రూపంలోనే, మీ శ్రేయోభిలాష మనసులోనే మీ చుట్టూ రోజు తిరుగుతున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా గంభీరమైనది, మీ కళ్ళు తెరిపించేది, అలాగే మీలో ఒక కొత్త ఆలోచన విధానాన్ని రేగెత్తించేది. మీ వెనక ఉండి ఎన్ని రోజులుగా నాటకాలు ఆడుతున్న ఆ ముగ్గురు బంధువులు ఎవరు? వారి పేర్లేమిటి? లేదా కనీసం వారిని సూచించే అక్షరాల సంకేతాలు ఏమిటి? వారు మీతో రోజు వారి జీవితంలో ఎలా వ్యవహరిస్తున్నారు? ఏ ఏ సందర్భాల్లో వారి అసలు రంగు బయటపడుతుంది? ఈ విషయాలను ఈరోజు మనం అత్యంత లోతుగా ఒక జ్యోతిష నిపుణులుగా మీతో నేరుగా మాట్లాడుతున్నట్టుగా విశ్లేషించుకుందాం. ఆ సంకేతాలు, ఆ ప్రవర్తన తీరు మీ జీవితంలోని వ్యక్తులతో సరిపోలితే ఖచ్చితంగా కూడా మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అయితే ఇక్కడ మీరు ఏ మాత్రం కూడా దిగులు చెందాల్సిన లేదా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విశ్వానికి న్యాయాధికారి అయిన కర్మ ఫలదాత ఆ శనిదేవుడు వారిని అలా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు మీకు చేసిన ద్రోహానికి, మీ మనసును గాయపరిచిన తీరుకు ప్రకృతి వారికి ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందనేది కూడా మనం జ్యోతిష శాస్త్రపరంగా ఖచ్చితమైన గ్రహగతుల ఆధారంగా తెలుసుకుందాం. ఈ అత్యంత ముఖ్యమైన కథనంలోకి పూర్తిగా వెళ్లే ముందు ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడే ఆ శనిదేవుడు దివ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ వీడియోను వెంటనే ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం శనేశ్వరాయ నమః అని రాయండి. మీ జీవితంలోనికి ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ రావడానికి, మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించడానికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రారంభం అవుతుంది. ఈ రాశి వారి జీవితంలోని తరచుగా ఇలాంటి నమ్మక ద్రోహాలు ఎందుకు జరుగుతాయనేది ముందుగా మన మూలాల నుండి అర్థం చేసుకోవాలి. రాశి చక్రంలోని మీకు ఈ రాశి వారికి మీకు ఆ గురుగ్రహం, శనిగ్రహం అపారమైన సానుకూల ప్రభావం వలన మీలోని సహజంగానే ఒక స్వచ్ఛమైన నిజాయితీ, ధర్మం పట్ల నియతి మరియు ముక్కుసూటితనం ఉంటాయి. ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారు అంటే మీ సొంత పనిని సైతం పక్కన పెట్టేసి సహాయం చేయడానికి పరిగెడతారు. కడుపులోని కల్మషం పెట్టుకొని బయటకు నకిలీ చిరునవ్వులు చిందించడం మీకు అసలు చాతగాని పని. కానీ ఇక్కడే మీరు ఒక అతిపెద్ద పొరపాటు చేస్తున్నారు. మీరు లోకంలోని అందరినీ మీలాగే స్వచ్ఛమైన మనసున్నవారు అని అనుకుంటారు. అందరూ మంచివారే అని చెప్పి గుడ్డిగా నమ్మిస్తారు. ఇది కేవలం మీ మంచితనం మాత్రమే కాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకున్న గురుగ్రహ ప్రభావం మిమ్మల్ని ఎప్పుడు ఒక ఆశావాద కోణంలోనే చూసేలాగా చేస్తుంది. మీరు ఎవరి మీద అంత సులభంగా నెగిటివ్గా ఆలోచించలేరు. ఈ అమాయకత్వాన్ని మీ చుట్టూ ఉన్న ఆ ముగ్గురు బంధువులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరికైతే మీరు ప్రాణమిచ్చేంత సహాయం చేశారు, ఎవరికైతే మీరు అండగా నిలబడ్డారో వారే ఇప్పుడు మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్నారు. ఆ ముగ్గురిలోని మొదటి వ్యక్తి ఎవరు, రెండవ వ్యక్తి ఎవరు, మూడవ వ్యక్తి ఎవరు అనే తీవ్రమైన ఆసక్తి ఇప్పుడు మీలో కలగడం సహజం. ఆ వివరాలను ఒక్కొక్కటిగా కూడా ఉదాహరణలతో సహా చూద్దాం. ఇప్పుడు మనం ఆ మొదటి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ మొదటి బంధువును మనం
గుర్తులు బయట పెట్టే బంధువు అని చెప్పి పిలుచుకోవచ్చు. మీ కుటుంబంలో బంధువర్గంలోనే ఎప్పుడూ ఒక సమాజ వారధిలాగా, ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తుంటారు. ఈ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి వచ్చినప్పుడు లేదా మిమ్మల్ని కలిసినప్పుడు అత్యంత ఆప్యాయంగా పలకరిస్తాడు. మీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ మీ సమస్యలను చాలా చాకచక్యంగా కూడా అడిగి తెలుసుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లోనే మీ భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక చిన్న మనస్పర్ధ వచ్చిందనుకోండి, లేదా మీ పిల్లల చదువు విషయంలో, కెరియర్ విషయంలోనే మీరు కాస్త టెన్షన్ పడుతున్నారనుకోండి, ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చేసి, ఏమైంది, మీ ముఖం చిన్నబోయింది, ఏదైనా సమస్య నాతో పంచుకోరాదా అని చెప్పి చాలా అమాయకంగా అడుగుతాడు. మీరు కూడా పాపం మన బంధువే కదా, మన శ్రేయోభిలాషే కదా అని చెప్పి మీ మనసులోని ఆ చిన్న బాధను కూడా వారితో పంచుకుంటారు. అక్కడే మీరు ఊబిలో కాలు వేసినట్టు ఆ బంధువుల మీ దగ్గర నుంచి ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి మీ బంధుగణంలో ఉన్న మిగతా అందరికీ కూడా, ముఖ్యంగా మీ ఎదుగుదల చూడలేని వారికి చాలా మసాలా దట్టించి చెప్తారు. పాపం ఈ రాశి వారి ఇంట్లో భార్యాభర్తలు విడిపోయేదాకా వెళ్ళారట. అసలు మాట వినలేరట. వాళ్ళ పిల్లలు లేనిపోని పుకార్లు సృష్టిస్తారు. పైకి మీకు అమితమైన స్నేహంలా నటిస్తూనే మీ పరుగును నడి బజార్లో నిలబెడతారు. ఈ వ్యక్తి మీరు ఎలా దృష్టి పెట్టాలి? జ్యోతిష శాస్త్ర విశ్లేషణల ప్రకారం మరియు మానసిక శాస్త్ర సంకేతాల ప్రకారం ఈ వ్యక్తి మీ తల్లి వైపు బంధువులలో ఒకరై ఉండే అవకాశం ఎక్కువ. లేదా వీరి పేరులోని మొదటి అక్షరం ఎస్, పి లేదా ఎం అనే శబ్దాలతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు మరొకరి గురించి చాడీలు చెప్తూ ఉంటారు. ఎవరైతే ఇతరుల విషయాలను మీ దగ్గరికి మోసుకెళ్తారో ఖచ్చితంగా మీ రహస్యాలను ఇతరుల దగ్గరికి మోసుకెళ్తున్నారనే సత్యాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ జీవితానికి అంత మంచిది. వీరికి మీ కష్టాలు తీరడం ఇష్టం ఉండదు. మీ కష్టాలను ఇతరులకు చెప్పి ఆనందించడమే వీరి నైజం. ఇక రెండవ రకం బంధువు విషయానికి వద్దాం. వీరు మీ డబ్బు మరియు ఆస్తిపై కన్నేసిన బంధువు. వీరు మీ కుటుంబ వ్యవస్థలోనే ఉంటూ మీ ఆర్థిక ఎదుగుదలపై నిరంతరం ఏకకన్ను వేసి కూర్చుంటారు. ఈ రాశి వారు ఎంతో కష్టపడి స్వయం కృషితోనే తమ జీవితంలోనే ఒక మంచి స్థాయికి చేరుకుంటారు. ఉదాహరణకి, మీరు ఎంతో కష్టపడి మీ సొంత ఊర్లోని కృష్ణా జిల్లా లాంటి ఒక మంచి ప్రాంతంలో ఒక 1600 చదరపు అడుగుల అందమైన ఇల్లు కట్టుకొని ఎంతో సంతోషంగా గృహప్రవేశం చేసుకుంటే దాన్ని చూసి ఈ రెండవ బంధువుకి అస్సలు నిద్ర పట్టదు. అలాగే మీరు వ్యాపారపరంగా ఒక కొత్త వెబ్సైట్ ప్రారంభించిన లేదా డిజిటల్ రంగంలో క్రియేటివ్గా ఏదైనా సాధించి 10 రూపాయలు సంపాదించాలని రాత్రింబగలు కష్టపడుతుంటే వీరికి లోపల తీవ్రమైన అభద్రత భావం మొదలవుతుంది. వీరి అసూయ ఏ స్థాయిలో ఉంటుందంటే, మీ స్వార్జితంతో ఏదైనా కొని ఆనందంగా ఉంటే మీరు వచ్చి శుభాకాంక్షలు చెప్పే బదులు, ఇందులో ఎన్నో నష్టాలున్నాయి, అనవసరంగా డబ్బులు తగిలేశావంటూ మీ సంతోషంపై నీళ్లు చల్లుతారు. ఇంకొక షాకింగ్ ఉదాహరణ ఏమిటి అంటే, మీరు ఏదైనా ఆస్తి కొనడానికి లేదా ఒక మంచి పని ప్రారంభించడానికి డబ్బు కూడబెట్టుకున్నారని వీరికి తెలిసిన మరుక్షణమే వీరికి ఆకస్మికంగా ఒక పెద్ద కష్టం వచ్చినట్టుగా నాటకమాడి ఆ డబ్బును అప్పుగా అడుగుతారు. మీరు కాదనలేక బంధుత్వం పాడవకూడదనే ఉద్దేశంతోనే ఆ డబ్బుని ఇస్తే ఇక అది తిరిగి రాదు. మీ డబ్బుతో వారు బాగుపడుతూ మిమ్మల్ని ఆర్థికంగా పాతాళానికి నెట్టడం వీరి ఉద్దేశం. మీరు పైకి ఎదుగుతుంటే మీరు లోపల కుమిలిపోతుంటారు. ఈ వ్యక్తి సాధారణంగా మీ జీవిత భాగస్వామి వైపు బంధువులే ఒకరై ఉండొచ్చు, లేదా మీకు అత్యంత సన్నిహితంగా మీరే దూర బంధువు కావచ్చు. వీరు తరచుగా ఆర్కే లేదా వి అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలిగి ఉండవచ్చు. వీరు డబ్బు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతో అత్యంత తీయగా మాట్లాడతారు. మీతో సమయాల్లో మిమ్మల్ని చులకగా చేస్తారు. ఆర్థిక విషయాల్లోనే మీరు చేసే ఎత్తుగడలను మీరు నిశితంగా గమనిస్తే వీరి అసలు రంగు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మూడవ వ్యక్తి గురించి మీకు ఇప్పుడు వినండి. వీరే ఈ ముగ్గురిలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన వారు. ఈ మూడవ వ్యక్తి కుటుంబంలోని చిచ్చు పెట్టే నిశ్శబ్ద బంధువు. వీరు మీ దగ్గర డబ్బు ఆశించరు. మీ రహస్యాలను ఊరంతా చాటింపి మీ పరుగు తీయాలని కూడా చూడరు. కానీ వీరికి మీ కుటుంబం సంతోషంగా కలిసి ఉండడం ఏమాత్రం ఇష్టం ఉండదు. మీ ఇంట్లోని అందరి నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తే వీరికి లోపల అగ్ని పర్వతం బద్దలవుతున్నట్టుంటుంది. కానీ కనీసం మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని రాగి బిస్కెట్ లాంటివి చేసుకొని మీ పిల్లలతో సంతోషంగా తింటున్న ఆ చిన్నపాటి సంతోషాన్ని కూడా చూసి ఓర్వలేని విచిత్రమైన మనస్తత్వం వీరికి. ఈ నిశ్శబ్ద బంధువు చాలా వ్యూహాత్మకంగా మీ కుటుంబంలోనికి ప్రవేశిస్తాడు. ఒక షాకింగ్ ఉదాహరణ గమనించండి. మీ జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళి, ఏమిటోనండి, మీ వారు లేదా మీ ఆవిడ ఈ మధ్య మీ మాట అస్సలు వింటున్నట్టు లేదు,
మీరు అనవసరంగా వాళ్ళ చేతిలోనే కీలుబొమ్మ అవుతున్నారు అని చాలా ఆత్మీయంగా చెబుతున్నట్టుగానే ఒక విషపు బీజాన్ని వారి మనసులోని నాటుతారు. లేదా మీ పిల్లల దగ్గరికి వెళ్ళి మీ నాన్నకు మీరంటే ప్రేమ లేదు, ఎప్పుడు కూడా చదువని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, నేనైతే మీకు అన్నీ కొనిస్తానంటూ పిల్లల్ని మీకు దూరం చేసే ప్రయత్నం చేస్తారు. మీ ఇంట్లోని ఎప్పుడూ లేని గొడవలు ఆకస్మికంగా ప్రారంభమయ్యాయంటే దానికి వెనకాల ఈ మూడో వ్యక్తి ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మీరు ఎల్లప్పుడూ కుటుంబంలో ఒక పెద్ద మనిషిలాగానో అందరికీ మంచి చేసే సాధువులాగానో నటిస్తూ ఉంటారు. కానీ వీరు ఒక సైలెంట్ కిల్లర్. వీరి పేర్లు తరచుగా SN లేదా C అనే అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీరు మీ కళ్ళ ముందే ఉండి మీ చేతులతోనే మీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుంటారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో అత్యంత ప్రమాదకరమైన వారు ఎవరు అంటే నిస్సందేహంగా ఆ మూడో వ్యక్తే. ఎందుకంటే మీ రహస్యాలను బయటకు వెళ్తే కాలక్రమేణా విషయాన్ని అందరూ మర్చిపోవచ్చు. ఒకవేళ వారు మీ డబ్బును మోసం చేసి తీసుకున్న మీరు పోగొట్టుకున్న ఆ డబ్బును మీ కష్టంతో మీ మేధస్సుతోనే మళ్ళీ సంపాదించుకోగలరు. కానీ ఒక్కసారి కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం, ప్రేమ అనే పునాది దెబ్బతింటే ఆ బంధాలను తిరిగి నిర్మించడం దాదాపు అసాధ్యం. ఈ రాశి వారు తమ జీవితంలోని డబ్బు కంటే, ఆస్తుల కంటే ఎక్కువగా తమ కుటుంబానికి పెద్దపీట వేస్తారు. కాబట్టి ఆ కుటుంబంలోని గొడవలు సృష్టించే ఈ వ్యక్తులను మీరు అత్యంత అప్రమత్తంగా గమనించాలి. ఇన్ని రోజుల్లో మీరు వీరిని ఎందుకు గుర్తించలేకపోయారు అని మిమ్మల్ని మీరు నిందించుకోకండి. అది మీ తప్పు కాదు. సమయం వారి పక్షాన ఉంది. మీలోని మంచితనం మీ కళ్ళకు గంతలు కట్టింది. కానీ ఇప్పుడు మా సమయం పూర్తిగా మారిపోయింది. జ్యోతిష్య ప్రకారంలో గ్రహాల కదలికలు మీ జీవితంలోని ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. ఇన్నాళ్ళు చీకటిలో దాగి ఉన్న వారి కుట్రలు ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నాయి. ఇదంతా కూడా కేవలం ఒక సామాన్యమైన కథ కాదు, లేదా ఎవరో చెప్పిన ఊహాజనిత విషయాలు కాదు. ఇది ఖచ్చితమైన జ్యోతిష శాస్త్రాల లెక్కల ఆధారంగా మనం మాట్లాడుకుంటున్న విశ్లేషణ. ప్రస్తుత కాలంలోనే ఉన్న గ్రహస్థితులను, ముఖ్యంగా ఈ 2026 పరిస్థితులను ఒక్కసారి అత్యంత నిశితంగా శాస్త్రీయంగా విశ్లేషిద్దాం. మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి ఆగస్టు 2026 అనేది ఈ రాశి వారికి ఒక అతిపెద్ద ప్రవర్తనను తీసుకురాబోతుంది. ఈ సంవత్సరం ప్రధానంగా గమనించవలసిన విషయం ఏంటంటే మీ రాశి అధిపతి అయిన దేవగురువు మీకు కానీ ఇక్కడ అష్టమ గురువు యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే జీవితంలో దాగి ఉన్న రహస్యాలను, నిగూఢమైన కుట్రలను వెలుగులోకి తీసుకురావడం. అంటే మీ వెనక దాగి ఎవరైతే ఇన్నాళ్ళు కుట్రలు చేశారో వారి ముసుగులను లాగిపడేసే బాధ్యతను ఈ సాక్షాత్తు ఈ అష్టమ గురువు తీసుకున్నాడు. అదే సమయంలోనే కర్మ ఫలదాత, న్యాయాధికారి అయిన శని దేవుడు మీ రాశికి చతుర్థ స్థానమైన లోనికి వక్రీకరించి మీకు దీనిని అర్ధాష్టమ శని అంటారు. చతుర్థ స్థానం అంటే గృహం, కుటుంబం, తల్లి, ఆస్తి మరియు మనశ్శాంతికి సంబంధించిన స్థానం. శనిదేవుడు వక్రగతిలో ఆ స్థానంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే మీ కుటుంబ వ్యవస్థలు, మీ ఆస్తుల విషయంలోనే ఏవైతే లోపాలు ఉన్నాయో, ఎవరైతే మీకు అన్యాయం చేస్తున్నారో వారిని ప్రకృతి స్వయంగా శిక్షించబోతుంది. ఇకపోతే సరిగ్గా ఈ 3 రోజులలో మీకు ఈ రాశి వారికి సంబంధించిన పాక్షిక చంద్రగ్రహణం ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉంటుంది. తృతీయ స్థానం అనేది బంధువులు, తోబుట్టువులు, ధైర్యం మరియు కమ్యూనికేషన్స్కి సంబంధించింది. రాహుకేతువుల లక్ష్యం మీ 3వ, 9వ ఇళ్లలో ఉన్న ఈ సమయంలో వచ్చే ఈ గ్రహణం రోజున మీ జీవితంలోనే ఈ నకిలీ బంధాలకి ఒక బలమైన, శాశ్వతమైన ముగింపు పడబోతుందని జ్యోతిష శాస్త్రం కంఠపదంగా చెప్తుంది. ఒకే సమయంలోనే ఈ అష్టమ గురువు, అర్ధాష్టమ వక్రశని మరియు తృతీయ స్థానంలోని చంద్రగ్రహణం ఇవన్నీ కూడా కలిసి ఒక మహత్తరమైన శక్తిని సృష్టిస్తున్నాయి. గ్రహాలన్నీ కూడా ఒకేసారి మీ జీవితంలోనికి ఈ ముగ్గురు ద్రోహులను బయట పెట్టడానికి సర్వసన్నద్ధమయ్యాయి. కాబట్టి మీ జీవితంలోని ఒకేసారి బయట పెట్టడానికి సర్వసన్నద్ధమయ్యాయి. ఈ విపత్కరమైన అదే సమయంలో మీకు మేలు చేసే ఈ పరిస్థితులను ఈ రాశివారు ఎలా ఎదుర్కోవాలి, వారిని గుర్తించిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలి? ముందుగా మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మీ నిజ స్వరూపాన్ని మీరు గుర్తించిన వెంటనే తీవ్రమైన ఆవేశంతోనే వారితో వెళ్ళి నేరుగా గొడవ పడకండి. జ్యోతిష శాస్త్రం ఎప్పుడు విచక్షణను, సహనాన్ని మరియు ప్రశాంతతను నేర్పుతుంది.
మీరు చేయాల్సిన మొదటి ముఖ్యమైన పని మీ వ్యక్తిగత విషయాలను, మీ కుటుంబ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవడం తక్షణం ఆపేయాలి. మీ ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవలని లేదా మీ ఆర్థిక విజయాలను బంధువులతో ఫోన్లలో చర్చించడం పూర్తిగా మానేయండి. ఆ మొదటి బంధువు మీ దగ్గరికి వచ్చి ఏదైనా రహస్యం అడిగితే కేవలం నవ్వి ఊరుకోండి, కానీ ఏ ఒక్క మాట కూడా చెప్పకండి. మీ మౌనమే మీరు వారికి ఇచ్చే అతిపెద్ద సమాధానం కావాలి. రెండవ బంధువు మీ దగ్గరికి వచ్చి ఏదైనా సాకు చెప్పి అప్పు అడిగితే నా దగ్గర ప్రస్తుతం డబ్బు లేదు అని నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పడం నేర్చుకోండి. బంధుత్వం పోతుందేమో, వారు ఏమనుకుంటారనే అనవసరమైన భయాలను పక్కన పెట్టండి. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా నాశనం చేయాలనుకునే బంధువులు మీ జీవితంలో నుంచి దూరం అయితేనే మీ భవిష్యత్తుకు, కుటుంబానికి మంచిది. ఇక ఆ మూడవ బంధువు మీ ఇంట్లో ఎవరి గురించి అయినా, మీ జీవిత భాగస్వామి గురించి కానీ, పిల్లల గురించి కానీ తప్పుగా మాట్లాడడం మొదలు పెడితే అక్కడి వారిని వెంటనే ఆపి, మా ఇంట్లో విషయాలు మేము చూసుకుంటాం, దయచేసి మీరు ఇందులో చేసుకోవద్దని అత్యంత స్పష్టంగా, కఠినంగా చెప్పండి. మీరు గీసే ఈ అద్దులే, ఈ గీతలే ఆ ముగ్గురు వ్యక్తులకు అతిపెద్ద గుణపాఠం అవుతాయి. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం వారు చేసిన తప్పులకు ప్రతిఫలం భవిష్యత్తులోనే ఎలా ఎదురవుతుంది అనేది చాలా ఆసక్తికరమైన మరియు గంభీరమైన విషయం. చాలామంది అనుకుంటారు శనిదేవుడు ఎవరినైనా సరే శపించి నాశనం చేస్తాడు అని, కానీ అది నిజం కాదు. శనిదేవుడు ఎవరిని నేరుగా కూడా శిక్షించడు, ఎవరి మీద కూడా వ్యక్తిగత పగ తీర్చుకోడు. కానీ ఒక మనిషి చేసిన కర్మకు తగిన ఫలితాన్ని మాత్రం ఏ రూపంలోనైనా సరే తప్పించుకొనివ్వడు. ప్రకృతి న్యాయం ప్రకారం వారు చేసిన ప్రతి కీడు వారికే తిరిగి వస్తుంది. ఎవరైతే ఆ మొదటి వ్యక్తి మీ రహస్యాలను బయటపెట్టి మీ పరువు తీయాలని చూశారో, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం అతి త్వరలోనే వారికి సమాజంలోనే తీవ్రమైన అవమానాలను ఎదురయ్యే అవకాశం మెండుగా ఉంది. వారి సొంత రహస్యాల వీధిన పడి వారు అందరి ముందు తలదించుకునే పరిస్థితి రావచ్చు. ఇక ఏ రెండవ బంధువు అయితే మీ ఆస్తిపైన కన్నేసి మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూశాడో, శని ప్రభావం వలన వారి జీవితంలోనే ఊహించని అనారోగ్య ఖర్చులు లేదా వ్యాపార నష్టాలు ఎదురై వారు ఆర్థికంగా పతనమయ్యే అవకాశాలున్నాయని కర్మ సిద్ధాంతం వివరిస్తుంది. ఏ మూడవ వ్యక్తి అయితే మీ కుటుంబంలోనే ఏ కారణం లేకుండా చిచ్చు పెట్టాలని చూశారో, వారి సొంత ఇంట్లోనే వారి మాట ఎవరు వినని దారుణమైన పరిస్థితి ఏర్పడి వృద్ధాప్యంలోనే ఎవరు పట్టించుకోలేని, దిక్కులేని ఒంటరితనాన్ని వారు అనుభవించవలసి రావచ్చు. కుక్కలు తిన్నట్టు తినిపించబోతున్నాడు అనే మాట వినడానికి కాస్త కఠినంగా అనిపించినా దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, ఒక కుక్కకు దొరికిన ఎముకలో ఎలాగైతే వేరే కుక్కలు లాక్కుంటాయో, అలాగే వీరు సంపాదించిన అక్రమ ఆస్తులను, వీరు పొందిన నకిలీ గౌరవాన్ని సమాజం లాగేసుకుంటుంది. ప్రకృతి న్యాయం ఎప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ దాని దెబ్బ అత్యంత కఠినంగా, ఎవ్వరూ తప్పించుకోలేని విధానంగా ఉంటుంది. వారు మీకు చేసిన ద్రోహం వారి జీవితంలోనే ఒక పెద్ద సుడిగుండంలాగా మారబోతుంది అని మీరు నమ్మండి. ఈ క్లిష్ట సమయంలోనే ఈ రాశి వారు తమను తాము కాపాడుకోవడానికి, గ్రహాల ప్రతికూల ప్రభావాలను పూర్తిగా తగ్గించుకోవడానికి కొన్ని సాంప్రదాయ, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష పరిహారాలను పాటించడం చాలా మంచిది. ఇది మీలోని పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఆగస్టు మాసంలో ఉన్న గ్రహణ సమయాలలో మరియు శని వక్రగతిలో ఉన్న కాలంలో మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలి. ప్రతి శనివారం నిరుపేదలకి, వికలాంగులకి లేదా వృద్ధులకు మీ శక్తి మేర ఆహారం కానీ, వస్త్రాలు కానీ దానం చేయడం చాలా గొప్ప పరిహారంగా జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. శనిదేవుడు సేవకు, కష్టపడి తత్వానికి ప్రతీక. మీరు ఎంత నిస్వార్థంగా ఇతరులకు సేవ చేస్తారో మీ మీద ఉన్న గ్రహ దోషాలు అంత సులువుగా తొలగిపోతాయి. అలాగే మీకు కుదిరినప్పుడు రావి చెట్టు కింద నువ్వుల దీపంతో దీపారాధన చేసి మీ మనసులోని బాధలని, మీ కష్టాలను ఆ పరమేశ్వరుడికి చెప్పుకోండి. శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించడం వలన మీలోని అంతులేని ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాను స్మరించుకోండి. ఈ పరిహారాలు చేయడం వలన రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోయి మీరు కోటీశ్వరులు అయిపోతారని కాదు, కానీ మీ చుట్టూ ఉన్న ఆ ముగ్గురు వ్యక్తుల నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఏమీ చేయలేని విధానంగా మీ చుట్టూ ఒక అదృష్ట ఆధ్యాత్మిక రక్షణ కవచం ఏర్పడుతుంది. మీ నిర్ణయాల్లోనే అద్భుతమైన స్పష్టత వస్తుంది. మీ ఆత్మబలం పెరుగుతుంది.
మీ నిర్ణయాలు అద్భుతమైన స్పష్టత వస్తుంది. మీ ఆత్మబలం పెరుగుతుంది. చివరగా ఈ రాశి వారి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అత్యంత శక్తివంతమైన నిజం ఉంది. ఆ శని దేవుడు ఎవరి మీద కూడా పగ తీర్చుకోడు. కానీ మనిషి చేసిన కర్మకు తగిన ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా అనుభవించేలాగా చేస్తాడు. ఆ ముగ్గురు బంధువుల్లో మీకు చేసిన అన్యాయానికి, మీ కన్నీళ్లకు శిక్ష విధించే బాధ్యత మీరు తీసుకోవద్దు. దాన్ని కాలానికే వదిలేయండి. మీరు వారి మీద కోపం పెంచుకొని మీ విలువైన సమయాన్ని, మీ మానసిక ప్రశాంతతను వృధా చేసుకోకండి. మీరు పుట్టింది జీవితంలోనే గెలవడానికి, మీ పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దడానికి, నలుగురికి ఆదర్శంగా నిలబడడానికి. ఇప్పుడు మీ కళ్ళ ముందున్న అజ్ఞానం అనే చీకటిని తొలగిపోతుంది. మీ జీవితంలోనే దాగి ఉన్న నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ గ్రహస్థితిలో మీరు ఎదుగుదలకు ఒక కొత్త దారిని చూపిస్తున్నాయి. మీరు ఇకపైన ఆ పాత అమాయకపు ఈ రాశివారు కాదు. ఇప్పుడు మీరు అన్ని కష్టాలను అనుభవించి, అన్ని విషయాలను గ్రహించిన ఒక పరిమితి చెందిన విజ్ఞానవంతుడైన వ్యక్తి. మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ కష్టార్జితమైన ఆస్తులని వేరే ఒక రక్షణ వలయంలాగా ఎవరికి అందకుండా కాపాడుకుంటారు. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఒక కొత్త దారిని, ధైర్యాన్ని ఇచ్చాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ జీవితంలోని ఇలాంటి చిన్న చిన్న అనుభవాలు ఎదురైతే, లేదా ఈ ముగ్గురు వ్యక్తుల ప్రవర్తన లక్షణాలు ఎవరినైనా సరే మీరు గమనించి ఉంటే, వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఈ వీడియోను మీ తెలిసిన ప్రతి ఒక్క ఈ రాశి స్నేహితుల, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటారు. దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఖచ్చితమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శనిదేవుడి న్యాయం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది. మీరు పాటించే ఆ ధర్మం ఎల్లప్పుడూ కూడా మీ వైపే ఉంది. మీ అందరికీ కూడా అంతా మంచి జరగాలని, ఆ పరమాత్మ ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దురదృష్టవశాత్తు మీకు ఏదైనా కుటుంబ వివాదాలు, ఆ స్థలం ఉంటుంది, దాన్ని అమ్ముకోలేరు, అలాగని ఉంచుకోలేరు. కానీ ఈ ఆగస్టు 28 తర్వాత మీ జాతకంలోనే భూకారకుడైన కుజుడు, సంపదకు కారకుడైన శుక్రుడితో కలిసే యోగం వలన సడన్గా ఆ కేసు క్లియర్ అయిపోతుంది. మీ వైపు తీర్పు వస్తుంది. ఆ చిన్న స్థలానికి ఇప్పుడు మార్కెట్లోనే కోట్లలో ధర పలకవచ్చు. మీరు ఊహించని విధానంగా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ సెట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలోనే స్పష్టంగా చెప్పబడినటువంటి ఆకస్మిక లాభాలకు, అదృష్టానికి సూచికలు. అంతేకాదు, మీకు ఎక్కడి నుంచో రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, లేదా మీ పాత PF డబ్బులు ఆగిపోయి ఉంటే అది క్లియర్ అవడం కానీ ఈ సమయంలో జరిగే తీరుతాయి. ఇక ఉద్యోగం చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చాలా వివరంగా చూద్దాం. చాలా కాలంగా మీరు ఒకే కంపెనీలో ఉండి రాత్రింబగలు ఎంత కష్టపడి పనిచేస్తున్నా మీ బాస్కి కంటికి ఆనకపోవచ్చు. మీ తోటివారు మీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవారు పైకి ఎదుగుతూ ఉంటే మీరు మాత్రం ప్రమోషన్స్ కోసం ఎదురు చూసి విసిగిపోయి ఉండవచ్చు. ఒకానొక దశలో ఈ ఉద్యోగం మానేద్దామన్నంత ఫ్రస్ట్రేషన్స్కు మీరు గురై ఉండవచ్చు. కానీ ఈ ఆగస్టు 28 గ్రహణ ప్రభావం తర్వాత మీ ఉద్యోగ స్థానంలోనే, అంటే దశమ భావంలోని గ్రహాల అనుకూలత వలన మీ పై అధికారుల ఆలోచన విధానంలోని ఊహించని మార్పు రావచ్చు. సడన్గా మీ పనికి సరైన గుర్తింపు దక్కి మీరు ఊహించని ప్రమోషన్ లేదా అద్భుతమైన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి. లేదా మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ నుంచి మీకు ఒకేసారి ఆఫర్ లెటర్ రావచ్చు. ఇదంతా కూడా మీ ప్రతిభ వల్ల జరుగుతుంది. కానీ ఆ ప్రతిభకు సరైన సమయంలోనే అదృష్టం తోడవడమే మీ యొక్క గొప్పతనం. మీ పని వాతావరణంలోనే మీరు ఇన్నాళ్ళుగా అడ్డుపడుతున్న శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే తప్పుకుంటారు. మీ పైన ఉండే మేనేజర్ మావచ్చు, కొత్తగా వచ్చేవారు మీ ప్రతిభను గుర్తించవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు అది ఖచ్చితంగా మీ కెరియర్కి ఒక ఆకస్మిక ధనలాభం, ఒక గోల్డెన్ బ్రేక్ కిందకి వస్తుంది. మీరు కనుక ఈ రాశి వారైతే ఈ సమయాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ సమయం ఒక మర్చిపోలేని గోల్డెన్ పీరియడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎప్పుడూ కూడా ఒకే టెన్షన్ పడుతుంటారు. రేపు గిరాకీ ఎలా ఉంటుందో, మార్కెట్ ఎలా ఉంటుందో, కాంపిటీషన్ తట్టుకోగలమో లేదో అని.
మీరు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపించే చిరు వ్యాపారి అయినా, బట్టల వ్యాపారం చేసేవారైనా, ఆన్లైన్లోనే ఈ కామర్స్ సైట్లలో వస్తువులు అమ్మేవారైనా, లేదా పెద్ద పారిశ్రామికవేత్త అయినా సరే, ఈ ఆగస్టు 28 తర్వాత మీ వ్యాపారంలోనే అనూహ్యమైన విప్లవాత్మకమైన మార్పులు చూస్తారు. మీరు ఆన్లైన్లోనే వ్యాపారం చేస్తూ ప్యాకేజింగ్ డెలివరీ విషయంలో ఇబ్బంది పడుతున్న, మీ ఉత్పత్తులకు సరైన రీచ్ రాకపోయినా, ఈ సమయం తర్వాత మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పు వలన కొత్త వ్యూహాలు రచిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పేమెంట్లు రావడం మొదలవుతాయి. మీకు తెలియని కొత్త క్లయింట్లు మీ దగ్గరికి వస్తారు. మీరు ఒక చిన్న షాపు నడుపుతున్నా సరే, అందులోనే కస్టమర్ల రద్దీ అమాంతం పెరిగిపోతుంది. మీ దగ్గర పేరుకుపోయిన పాత స్టాక్ అంతా కూడా అమ్ముడుపోతుంది. ఇదంతా కూడా మీ కష్టం వల్లే వస్తుంది, మీ నాణ్యత వల్లనే వస్తుంది. కానీ ఆ కష్టానికి జాతక బలం, గ్రహాల అనుగ్రహం తోడైనప్పుడు వచ్చే రిజల్ట్ 10 రెట్లు 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే జాతకం బాగుంది కదా అని చెప్పి మీరు దుకాణం తెరవకుండా, వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆకాశం నుంచి డబ్బులు వర్షంలా కురవవు. మీరు వేసే ప్రతి అడుగుకు, మీరు పడే ప్రతి చెమట చుక్కకు ఇప్పుడు అదృష్టం తోడవుతుంది. మీ శ్రమకు 100% ఫలితం దక్కుతుంది అని మాత్రమే దీని అసలు అర్థం. ఇది ఈ రాశి వారు తప్పకుండా గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. మీ తోడబుట్టిన వారే కుళ్ళుకుంటారు అని ఒక పవర్ఫుల్ మాట వాడాం. దీన్ని చూసి చాలామంది ఏంటి మా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య గొడవలు పెడుతున్నారు, కుటుంబాలను విడగొట్టేలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి అపార్థం చేసుకోవద్దు. కానీ అసలు ఉద్దేశం అది కాదు. కుళ్ళుకోవడము అంటే మీ నాశనాన్ని కోరుకుంటూ ద్వేషంతో రగిలిపోవడం అని కాదు. మన సమాజంలోనే, మన బంధువుల్లోనే సహజంగా జరిగేది ఏమిటంటే, మనం బాగుపడాలి, మంచి బట్టలు వేసుకోవాలి అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ బాగుపడితే, వాళ్ళకంటే ఒక మెట్టు పైకి ఎక్కితే మాత్రం తట్టుకోలేరు. అదే సహజమైన మానవ నైజం. మీ తోడబుట్టిన వారు లేదా మీ దగ్గరి బంధువులు ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి మీరు ఇంతే, మీరు జీవితంలోనే పెద్దగా సాధించేది ఏమీ లేదు, మీరు ఒక యావరేజ్ మనిషి అని చెప్పి అంచనాకు వచ్చేసి ఉంటారు. కానీ ఆగస్టు 28 తర్వాత మీలో వచ్చే ఆర్థిక సామాజిక మార్పులు, మీ ముఖంలో కనిపించే ఆ ఆత్మవిశ్వాసం చూసి వాళ్ళు అక్షరాలే షాక్ అవుతారు. అరే, మొన్నటి దాకా కూడా మనతో పాటు తిరిగాడు కదా, ఇప్పుడేంటి వీడి రేంజ్ ఇంతలా మారిపోయింది, వీడు కొన్న కారేంటి, వీడు కడుతున్న ఇల్లేంటి, వాళ్ళ మనసులో కలిగే ఆశ్చర్యాన్ని, అసూయను మనం ఇప్పుడే చెప్పుకుందాం. కాబట్టి దీని కుటుంబ కలహాలుగా కాకుండా, నెగిటివ్గా తీసుకోకుండా, మీ అద్భుతమైన ఎదుగుదలకు సమాజం ఇచ్చే ఒక కొలమానంగా చూడండి. వాళ్ళు అలా ఆశ్చర్యపోయే స్థాయికి మీరు ఎదగబోతున్నారు అనేది ఇక్కడ అసలైన పాజిటివ్ పాయింట్. అలాగే ఈ సమయంలోనే మీకు మీ కుటుంబ ద్వారా, బంధువుల ద్వారా కూడా కొన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం పుష్కలంగా ఉంది. ఎప్పుడో మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తికి సంబంధించిన పంపకాలు ఉలిక్కి వచ్చి ఎవరికి అన్యాయం జరగకుండా మీ వాటా మీకు దక్కవచ్చు. లేదా మీ జీవిత భాగస్వామి వైపు నుంచి, అంటే మీ అట్టింటి వారి నుంచి ఊహించని ఆర్థిక సహాయం అందవచ్చు. మీరు ఏదైనా కొత్త బిజినెస్ పెట్టారు అంటే మీ కుటుంబ సభ్యులే మీకు అండగా నిలబడి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సమయంలోనే మీ ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడే మనం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం గురించి మాట్లాడుకోవాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండవం ఆడుతుంది అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే పరిశుభ్రత, ప్రశాంతత మరియు పాజిటివ్ ఆలోచనలు ఉంటాయో అక్కడ ఆ తల్లి శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ గ్రహణ సమయం తర్వాత మీ జాతకంలో ఉన్న ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి శుక్రుడి అనుగ్రహం వలన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇన్నాళ్ళుగా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంట్లో పిల్లల చదువులు, వాళ్ళ ప్రవర్తన మీకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తాయి. వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యి మరొక మంచి ఉద్యోగం రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం మొదలు పెడతారు. డబ్బులు రావడమే ఒకటి అదృష్టం కాదు, వచ్చిన డబ్బు అనుభవించడానికి ఇంట్లో ప్రశాంతత ఉండడం నిజమైన అదృష్టం. ఇలాంటి ఆనందకరమైన వాతావరణం నిజమైన లక్ష్మీ నివాసం. మీ ఇల్లు ఒక దేవాలయంలాగా మారిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మంచి అవకాశాన్ని మీరే మీ చేతులారా కూడా తుడిచేసుకున్నట్టు అవుతుంది. అదేమిటి అంటే, గ్రహణం అనేది ఎప్పుడు మనస్సు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే జ్యోతిష్యంలోనే మనస్సుకు కారకుడు చంద్రుడు.
ఆగస్ట్ 28న జరిగేది చంద్రగ్రహణం కాబట్టి ఆ సమయంలో అంటే గ్రహణానికి ఒక వారం ముందు, వారం తర్వాత మనసు కొంచెం అస్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆలోచనలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో తీసుకోవాల్సిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అతి విశ్వాసంతో ఎవరికి కూడా ఏ హామీలు ఇవ్వకూడదు. మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చేయకూడదు. అనవసరమైన లగ్జరీల మీద డబ్బులు పోగొట్టకండి. వచ్చిన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల కోసం మంచి చోట పెట్టుబడి పెట్టాలి. కాబట్టి భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల కోసం మంచి చోట పెట్టుబడి పెట్టాలి. ఈ సమయంలోనే మీరు కనుక అహంకారానికి పోయి నాకు అన్నీ తెలుసు, నా దగ్గర డబ్బు ఉంది అని ఎదుటి వారిని చులకనగా మాట్లాడితే మీకే నష్టం జరుగుతుంది. మీ మాట తీరు చాలా మృదువుగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతను మీరు అక్షరాలా పాటించాలి. ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం పరంగా కూడా ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. కనీసం ఉదయం పూట ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మీ మనసు ఒక గాజు పాత్రలాగా స్వచ్ఛంగా మారుతుంది. ఇక అందరూ ఎదురు చూసే పరిహారాల విషయానికి వస్తే జ్యోతిష్య శాస్త్రంలోనే చాలామంది రకరకాలుగా భయపెట్టే పరిహారాలు చెప్తుంటారు. అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళాలి, అది తేవాలి, ఇది చేయాలి, వేలు లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేయాలి అంటుంటారు. దయచేసి అలాంటివి మూఢనమ్మకాలను, భయపెట్టే మాటలను అస్సలు నమ్మకండి. భగవంతుడికి కావలసింది మన స్వచ్ఛమైన భక్తి మాత్రమే. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మీరు చేయాల్సినవి చాలా సాధారణమైన, సంప్రదాయబద్ధమైన, ఎవరైనా చేసుకోగలిగే పనులు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. ముఖ్యంగా శుక్రవారం నాడు సాయంత్రం వేళ ఇల్లు శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ రాసి లక్ష్మి అష్టోత్తరం కానీ, కనకదార స్తోత్రం కానీ భక్తి శ్రద్ధలతో పఠించండి. ఇవేమీ చదవడం రాకపోతే కనీసం మనసులోనే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని ఒక 5 నిమిషాలు జపించండి. మీ మనసులోని ఎవరి పట్ల ద్వేషం లేకుండా చూసుకోండి. ఎదుటి వారికి కీడు జరగాలని ఎప్పుడూ కోరుకోకండి. వీలైతే ప్రతిరోజు పక్షులకు గుప్పెడు గింజలు వేయండి, లేదా మూగజీవాలకు త్రాగడానికి నీరు పెట్టండి. ఆకలితో ఉన్న వారికి మీ స్తోమత కొద్దీ కనీసం వారానికి ఒక్కరు అయినా సరే అన్నదానం చేయండి. ఇలాంటి అత్యంత సాత్వికమైన పనులు చేయడం వలన నవగ్రహాలు కూడా శాంతించి మీకు పూర్తి శుభ ఫలితాలను ఇస్తాయి. శారీరక శ్రమ లేకుండా, 10 రూపాయలు ఖర్చు లేకుండా చేసే ఈ చిన్న చిన్న పనులు మీ ఇంట్లోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని అమాంతం పెంచుతాయి. అలాగే మీ మనసుకు అసలైన ప్రశాంతత ఇస్తాయి. ఇప్పటి వరకు మనం చాలా కీలకమైన విషయాలు మాట్లాడుకున్నాం కదా. వీడియో మధ్యలో నేను చెప్పినట్టుగా మీకు ఈ సమాచారం, ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియో మరింత మందికి చేరేలాగా చేస్తుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి ఈ వాట్సాప్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయండి. వారికి కూడా ఈ విషయాలు తెలుసుకుంటే ఎంతో ధైర్యంగా, జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నిర్మోహమాటంగా అడగండి. నేను చదివి తప్పకుండా మీకు సరైన సమాధానం ఇస్తాను. ఇప్పుడు మన వీడియోలో ఫైనల్ ఘట్టానికి, అత్యంత కీలకమైన అంశానికి వచ్చేసాం. వీడియో ప్రారంభంలోనే నేను ఒక మాట చెప్పాను. 100 ఏళ్ల తర్వాత వచ్చే ఈ రాజయోగం మీ జీవితంలో మళ్ళీ రాదు అని. దీంట్లో ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు రివీల్ చేస్తాను. మీరంతా చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో వినండి. జ్యోతిష శాస్త్రంలోనే ఎన్నో రకాలైన యోగాలు ఉంటాయి. గజకేసరి యోగం, బుధత్య యోగం, పంచమహాపురుష యోగాలు, ఇలా చాలా ఏళ్ళు ఉంటాయి.
కాబట్టి ఈ రాశి వారికి ఆగస్టు 28 గ్రహణ సమయంలో ఏర్పడుతున్నది ఒక ప్రత్యేకమైన అత్యంత శక్తివంతమైన మహాధన యోగం. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే మీ రాశికి లాభస్థానమైన 11వ ఇంట్లో, అలాగే ధనస్థానమైన 2వ ఇంట్లో ఉన్న గ్రహాల సంచారం ఒకదానికొకటి పూర్తిగా అనుకూలమైన దృష్టితో ఉన్నాయి. దీన్నే జ్యోతిష్యంలోని గ్రహాల పరస్పర దృష్టి అంటారు. ముఖ్యంగా మనసుకు కారకుడైన చంద్రుడు, కర్మకు మోక్షానికి కారకుడైన కేతువుతో కలిసే సమయంలో వచ్చే అద్భుతమైన మార్పులు, మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు అత్యున్నత స్థితిలో గర్వపడడం వలన అదైన కదలికగా మారుతుంది. ఈ కాంబినేషన్ మీ ఖచ్చితమైన గ్రహస్థితులు మళ్ళీ ఏర్పడాలి అంటే కనీసం చాలా దశాబ్దాలు లేదా 100 సంవత్సరాలు కూడా పట్టవచ్చు అని జ్యోతిష పండితులు గణితం విషంబరి అంచనా వేస్తున్నారు. అందుకే దీన్ని మనం అంత అరుదైన యోగంగా, రాజయోగంగా చెప్తున్నాం. ఈ యోగ యొక్క అసలు ప్రభావం ముఖ్యంగా మీ ఆర్థిక రంగం మీద మరియు కెరియర్ మీద కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే తమ నైపుణ్యాలను నమ్ముకొని కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది అత్యంత అద్భుతమైన సమయం. ముఖ్యంగా కళారంగం అంటే సినిమా, టీవీ, యూట్యూబ్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటూ మంచి కంటెంట్ క్రియేట్ చేస్తూ, స్క్రిప్టులు రాస్తూ, వీడియో ఎడిటింగ్, టెక్నికల్ పనిచేసే వారికి ఈ సమయం ఒక వరదలాగా అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీ ఆలోచనలకు అద్భుతమైన స్పందన వస్తుంది. మీరు చేసే ప్రతి వీడియోకి, మీరు రాసే ప్రతి పదానికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి సమయం. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ సమయాన్ని గుర్తించి మీ ప్రయత్నాలను రెట్టింపు చేయడం. గ్రహాలు మీకు అవకాశాలను మీ ముంగిట్లోకి తీసుకొస్తాయి, తలుపు తడతాయి. కానీ ఆ తలుపు తీసి ఆ అవకాశాలను 2 చేతుల పట్టుకొని పైకి ఎదగాల్సింది మాత్రం మీరే. అందుకే ఈ ఆగస్టు 28 తర్వాత మీ కంఫర్ట్ జోన్ నుంచి, మీ బద్ధకం నుంచి బయటికి రండి. కొత్త వ్యక్తులను కలవండి, కొత్త టెక్నాలజీలు, కొత్త విషయాలు నేర్చుకోండి. మీ అద్భుతమైన ఐడియాలను కేవలం మెదడుకే పరిమితం చేయకుండా వాటిని ఆచరణలో పెట్టడానికి, అమలు చేయడానికి అసలు భయపడకండి. అపజయం వస్తుందేమన్న భయాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా ఉంది. చివరిగా ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అనేది మనకు చీకట్లో దారి చూపించే ఒక టార్చ్ లైట్ లాంటిది, ఒక మ్యాప్ లాంటిది. అది మనకు దారి మాత్రమే చూపిస్తుంది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో చెప్తుంది. కానీ ఆ దారిలో కారు నడవాల్సింది, గమ్యాన్ని చేరుకోవాల్సింది మీరే. ఈ ఆగస్టు 28 చంద్రగ్రహణ సమయం ఈ రాశి వారికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ కాబోతుందనేది ఎంత పచ్చి నిజం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ చేతిలో ఉన్నది కూడా అంతే పచ్చి నిజం. ఈ అద్భుతమైన కాలాన్ని మీరు పూర్తి స్థాయిలో వాడుకొని మీ జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, మీరు పడ్డ కష్టాలన్నిటికీ తగిన ప్రతిఫలం దక్కాలని, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ రాశికి చెందినవారు, మీ ఊరేదో, అలాగే ఈ సుదీర్ఘమైన వివరాత్మకమైన వీడియో మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా చేయండి. మీ రాశి పేరుతో సహా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. మరొక అత్యంత ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.